పెన్నాను అందరి మీద అలా అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాను డాక్టరే కదా, ఆయనకు చెప్పేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి, రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ లేంది ఏమిటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి వెర్రి రెండు ఎక్కినాయిరా. ఎవరికి విట్టా? అందరికి, నీ పక్కనున్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు అసలు నీకేమైందన్నయ్య? నాకేం కాలేదురా. నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళకి మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య. నీకేదో జరిగింది, లేకపోతే మనల్ని మాట్లాడుతున్నావు. ఇంత గట్టి చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమైనా లంచం ఇచ్చి గట్టి తినిపించారా? ఇక లాభం లేదు. నువ్వు బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు కాదు, నువ్వు నా అన్నయ్యే కాదు. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళు పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ. ఇలా మీ నగలు ఇలా ఇవ్వండి. ఏమిటో నీ చేరస్తాం. మీరు ఇవ్వండి. తలుపులు వేసుకునేగా పడుకునేది. ఈ లోపల బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి సాయిరాం ఆ మాటలు ఇప్పుడు ఎందుకు? నీ కడియం ఇలా ఇవ్వు. ఇవ్వరా, మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం. ఇది ఇలానే ఉండని. వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను. एक्सक्यूज मी, आपका टिकट प्लीज. ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి? I will check up and tell you, sir. Mr. Srinivasachari, Mrs. Rukmini, Mr. Rangachari, Mrs. Sureka, Miss Swati, Master Sai. వీళ్ళు తర్వాత స్టేషన్ లో జాయిన్ అవుతారు. Okay, sir. Thank you. వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా. వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయటానికి మనసు రాలేదు. నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం. నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు. కడసారి వాడవటంతో ఎంతో గారాబంగా చూసుకునేవాడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కోవడం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు. ఒక్కో రోజు తను పస్తులు కూడా మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు. ఓ ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను. చిన్న పిల్ల, తన భర్తకు రావలసిన గుర్తింపు, కీర్తి మనం కలిసి ఉన్నంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు. రంగా సమర్థుడండి, మీ పేరు నిలబెడతాడు. మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యే గీర్వాణ్యై నిత్యమంగళం. ఏంటనే సాంగ్ ట్యూన్ అయిపోయిందా? రేపు రికార్డింగ్ అన్న డేట్ తీసుకున్నారు? ఏమిటోరా, అంతా బ్లాంక్ గా ఉంది. స్వరం అందటం లేదు, రాగం పలకటం లేదు. సార్ 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 పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరో గారి డేట్స్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఆలస్యం అయితే రిలీజ్ దెబ్బతింటుంది సార్. ఇదే రెడీమేడ్ ఫుడ్ కాదు, తప్పని చేతులు పెట్టడానికి. వాళ్ళకు స్టేజ్ ఉంది సార్, దాని దగ్గర పాట రావడానికి టైం పట్టదా? ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు?
ట్యూన్ కుదరలేదా? అవునన్నయ్య. లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను, మర్చిపోకుండా తినాలి. తమ్ముడు రారా, స్కూల్ టైం అయిపోతుంది. టాటా పిన్ని. టాటా. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట శివరంజన్లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే, మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని. యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు. నాకు అన్నయ్య వదినలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలవాటు పడ్డ మనుషులు కదండి, నాకు అలాగే ఉంది. 2 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. చూస్తూ ఉండండి, మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు. మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతోంది. ఎస్, ఐఎమ్ షూర్. నాకు ఆ నమ్మకం లేదు. ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి. ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు ఆరాటపడుతోంది. అలాంటి చట్నీ కూడా నోచుకోలేదా? ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు ఈ చిల్లర కక్కుర్తి ఎందుకో. దొంగ బుడదలాయ్. నువ్వే గొడవాయ్. సార్ నమస్కారం సార్. హలో నమస్తే. మీరు శ్రీరంగం వారి మనిషి కదూ? అవునండి. ఏమిటి